సార్ నాకు గురకొండ మేము ఒక 5 మంది అన్నదమ్ములం ఒక చెల్లెలు సార్. అంతమంది ఉంటే మేము ఇద్దరమే కొడుకులం అని చెప్పి వచ్చి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్. నిన్న ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే దేక్తలేడు అసలు. ఏమంటాడు ఎంఆర్ఓ? వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళతో పోయి మాట్లాడుకోపోతాడు. రిజిస్ట్రేషన్ ఆపండి సార్, ఒక అర్ధగంట సేపట్లో వస్తా అంటే నీకు వచ్చేటాలకు అయిపోతుంది పో, తర్వాత ఇంటికాడ పోయి మాట్లాడుకుంటాను. నాకు న్యాయం జరగాలి సార్. నా భూమి నాకు చేస్తారా చేయడా? ఎంఆర్ఓ ఎట్లా చేసిండో అట్లా నా భూమి నాకు చేస్తాడా? డాక్యుమెంట్ రైటర్కి ఫోన్ చేస్తే కానీ ఇద్దరే కొడుకులు అంటారని చెప్పి 5 మంది ఉంటే ఇద్దరు కొడుకులు అని చెప్పి ఇద్దరు చేసిండు. డాక్యుమెంట్ రైటర్ ఎవరు? ఆ సీను. యా సీను? రాధమూరి సీను. విలేకర్ సీను ఇట్లే చేస్తున్నాడు, మొత్తం దొంగ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. వీడికి వారం అయితే మేము ఇంతకుముందు కూడా 4 సార్లు ఎంఆర్ఓ చెప్పినా మాట్లాడి రిజిస్ట్రేషన్లో 5 మంది ఉన్నారని చెప్పినావా నువ్వు? 5 మంది ఉన్నాం సార్, ఒక చెల్లెలు ఉందని చెప్పి ఫోన్ చేసి మరీ ఫోన్ మాట్లాడినా సార్. అర్ధగంట సేపు మాట్లాడితే కూడా అసలు దేక్తలేడు, ఆపమంటే ఆపుతలేడు. ఏ ఊరు నీది? నాది గురకొండ. గురకొండ. నువ్వు ఎంఆర్ఓకి వచ్చి చెప్పిపోయినావు? ఎంఆర్ఓ ఆడికెళ్ళి ఫోన్ చేసినా సార్, వస్తున్నా మాకు సాగు ఉంది సార్, సాగు ఉంది, సాగు కాడ ఉన్నాము, వస్తా ఒక 10 నిమిషాలు ఆపండి అంటే ఆపుతలేడు. నా పరిస్థితి ఏంది ఇప్పుడు? నేను ఇక్కడ చచ్చిపోతా. ఎంఆర్ఓ పేరు చెప్పి లెటర్ రాసి చచ్చిపోతా. నేను రాను, ఈయన ఎంఆర్ఓ ఆఫీస్లో చచ్చిపోతా. నా పొలం పోయినాక నా బతుకు ఉండే లాభం. నేను ఏం చేసుకొని బతకాలి? ఇంకా నా బతుకు తెరిపోయింది. ఇంత దౌర్జన్యంగా, ఇంత నేను ఫోన్ చేయంగా కూడా ఇంత దౌర్జన్యంగా రిజిస్ట్రేషన్, దొంగ రిజిస్ట్రేషన్ చేస్తారా? దొంగ రిజిస్ట్రేషన్ చేసిండ్రా? దొంగ రిజిస్ట్రేషన్ కాకపోతే మరి ఏముంది? నేను ఫోన్ చేస్తే ఎందుకు కాపాడు? దొంగ రిజిస్ట్రేషన్ కాకపోతే ఆ ముసలానికి చెవులిన వాడు పింఛన్ కోదంగా అని చెప్పి తోలుకొని వచ్చి ముసలాన్ని తీసుకొని వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని పోయారు. సర్వే చేయండి సార్ అని కూడా చెప్పాను. ఎవరు తోలుకొచ్చిండ్రు? మా రామ్గఢ్ అనేటోడు, గోవింద్ అనేటోడు. మేము 5 మంది ఒక ఆడపిల్ల ఉంది సార్ అని చెప్పినాం. చెప్పితే కూడా వినకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. నాకు ఆస్తి లేదా? నేను ఉండలేదా? నాకెందుకు లేకుంటుంది? నాకు బాగా ఉందా లేదా? నాకు ఎంఆర్ఓ పోతుందేమో భూమి, ఎంఆర్ఓ వాళ్ళకి చేసిండు కదా. నా తాత ఆస్తి తీసుకుపోయి ఎంఆర్ఓ తాత నాకు చేయమని